హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము చేపల వేపుడు చేయబోతున్నామండి. ఇవి రాగండి చేపలు, చాలా టేస్టీగా ఉంటాయి. వీటితో పులుసు చేసిన ఫిష్ ఫ్రై చేసిన భలే టేస్టీగా ఉంటాయి. ఇవి ఫిష్ తెచ్చే దగ్గరే వాటిని కట్ చేసి బాగా క్లీన్ చేసి ఇచ్చారు. మేము ఫిష్ ఎప్పుడు తెచ్చినా కూడా కొన్ని చేప ముక్కల్ని పులుసు చేసుకుంటాము, కొన్ని చేప ముక్కలతో ఫ్రై చేస్తాము. ఇప్పుడు కూడా కొన్ని ఫ్రై చేసుకుంటున్నామండి కొన్ని చేప ముక్కలతో. ఇప్పుడు ఈ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఈ రాగండి చేప ముక్కలు చూడండి, ఫ్రెష్గా పసుపు, ఉప్పు, లెమన్, పెరుగు అన్నీ వేసి శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం ఫ్రెష్ వాటర్తో. ఇప్పుడు ఈ చేపల వేపుడు చేయడానికి ముందు మ్యారినేషన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇందులో రుచికి తగినంత కారం, సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ వేసుకుంటున్నామండి. మీరు ఏ ఆయిల్ వాడితే అది వేసుకోండి. మేము ఇక్కడ వేరుశనగ నూనె వేసుకుంటున్నాము. ఎప్పుడైనా నాన్ వెజ్ చేసేటప్పుడు వేరుశనగ నూనె వేసుకుంటే భలే టేస్ట్ ఉంటుందండి. లెమన్ పిండుకుంటున్నాం, హాఫ్ లెమన్ అండి ఇది. ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఈ ఫిష్ ముక్కలకి బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇదంతా అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా మ్యారినేట్ చేసుకోవాలండి. ఎంత బాగా మ్యారినేట్ చేసుకుంటే మనకి అంత మంచి టేస్ట్ వస్తుంది. ఈ మసాలాలన్నీ కూడా ఈ చేప లోపలికి వెళ్ళి మనం తినేటప్పుడు అవన్నీ ఆ చేపకి పట్టి మంచి టేస్ట్ ఉంటుంది. లేదంటే ఆ ఉప్పు కారం పైనే ఉంటాయి కానీ లోపలికి వెళ్ళవు. అందుకని ఇలాగా బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఈ చేప ముక్కలకి ఫుల్గా మ్యారినేట్ చేసాం కదండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే కొంచెం వేసి మ్యారినేట్ చేసుకోండి. ఫిష్ ఫ్రై చేసిన తర్వాత సాల్ట్ సరిపోకపోతే స్ప్రింకిల్ చేసినా కూడా అది బాగోదండి. ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ పక్కన పెట్టుకోవాలండి. లేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఈ మసాలాలన్నీ కూడా ఈ చేపలకి లోపలికి వెళ్ళి చక్కగా నాని మనం ఫ్రై చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మీరు మన రెసిపీస్ ఏవి కూడా మిస్ అవ్వరు. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆయిల్ హీట్ అయింది. ఈ చేప ముక్కల్ని ఇందులో వేసుకుంటున్నాము. ఈ చేప ముక్కల్ని మనం మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాము కదండి. ఫ్రిడ్జ్లో నుంచి తీయగానే ఇలా ఫ్రై చేయకూడదు. వాటిని కొంచెంసేపు పక్కన పెట్టుకోవాలి. దాని కూలింగ్ అంతా పోయిన తర్వాత అప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి, లేదంటే అవి విడిపోతాయి. ఈ చేపల్ని ఆయిల్లో వేసిన వెంటనే టర్న్ చేయకూడదు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకుంటే అప్పుడు అవి చిరిగిపోకుండా చేపగా చక్కగా వస్తాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా స్లోగా టర్న్ చేసుకోవాలండి. 2 సైడ్స్ కూడా బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఫిష్ ఫ్రై పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. చూడండి ఎంత క్రిస్పీగా, అసలు 2 సైడ్స్ కూడా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం వీటిల్ని పక్కకు తీసుకుందాం. ఇవి రాగండి చేపలు కదా, ఫ్రై కానీ పులుసు కానీ అసలు భలే టేస్ట్ ఉంటుందండి. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది కానీ ఫిష్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ చేప ముక్కల్ని కూడా వేపుకోవాలి. టూ సైడ్స్ కూడా మంచి కలర్లోకి వచ్చి లోపల కూడా అంతా పర్ఫెక్ట్గా ఫ్రై అయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ప్లేట్లోకి తీసుకుందాం.
చూసారు కదండి, వేడి వేడిగా ఈ రాగండి చేపల ఫ్రై రెడీ అయింది. ఈ ఫిష్ ఫ్రై ఎలా ఉంటదంటే సేమ్ మనకి బయట రెస్టారెంట్ లో ఉండే ఫిష్ ఫ్రై లాగే ఉంటదండి టేస్ట్. వీటిని ఇలా లెమన్, కొత్తిమీర, ఆనియన్స్ తో మ్యాచ్ చేసుకుని తింటే అబ్బా దీని టేస్ట్ ఎప్పటికీ మర్చిపోలేరండి, అంత బాగుంటది. మనం మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక 1 hour పక్కన ఉంచాం కదా, సో మనం మ్యారినేట్ చేసుకున్న మసాలాలన్నీ ఈ ఫిష్ లోపలికి కూడా వెళ్ళి అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయాయి, కారం ఉప్పు అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా అసలు చాలా అంటే చాలా బాగుందండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయాలి మా ప్రాసెస్ లో. సో మీరందరూ ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.